ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగుందా? ఎవరున్నా ఏం చేయలే బిడ్డ, మాకు మాత్రం ఎవరేం చేయలే. కాంగ్రెస్ పార్టీ అంటే వచ్చింది, మరి ఏం చేసిందో తెలియదు, కానీ మా బస్సులో ఏం చేయలేదు. 2500 ఇస్తా అన్నాడు మహిళలకి, 4000 ఫింక్షన్ ఇస్తా ఉన్నాడు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. బతుకమ్మ చీరలు ఎవరికి ఇచ్చిండు కొడుక? ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇవ్వలే బతుకమ్మ చీరలు. ఫస్ట్ బతుకమ్మ చీరలు ఇస్తామని అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడు, బతుకమ్మ అది మా గ్రూప్ వాళ్ళకి ఇస్తామన్నాడు. మహిళా గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇస్తామన్నారు. పబ్లిక్ ఎట్లా ఒప్పుకుంటుంది బిడ్డ? ఇప్పుడు గ్రూప్లో ఉన్నోళ్ళే అయితే ఓటు వేయలేరు కదా నీకు. ప్రజలందరూ ఓటు వేసారు, ఎవరు వేసారు ఏం చేసారు, నువ్వైతే గెలిచినావు కదా. గెలిచినందుకు నువ్వు మామూలు చీర అయినా పర్లేదు అందరికీ ఇవ్వాలి. 10 మందికి ఇవ్వాలి. నువ్వు 10 మందికి ఇస్తారు కదా నీకు మంచి పేరు వచ్చేది. ఆ తర్వాత నువ్వు వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఆశా వర్కులకు ఇస్తా అన్నావు, మళ్ళీ ఆశా వర్కులకు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఏం చేసుకున్నావు బిడ్డ? నువ్వు చీరలను జమ చేసి ఏం చేస్తావు? ఇప్పుడే మళ్ళీ సంక్రాంతికి ఇస్తా అంటుండు. మళ్ళీ సంక్రాంతికి ఎవరికి ఇస్తాడో తెలియదు. అందరికీ ప్రజలకు అందరికి ముసలి పోనీ వయసులకు ఇవ్వకు బిడ్డ. ముసలిళ్ళకు, ముడి వాళ్ళకు, చాతగన్నులకు, ఏదైనా బీద వాళ్ళకు, ఏదైనా గరీబులకు ఇయ్యి. గ్రూపులకు కూడా ఎందుకు ఇస్తావు నువ్వు? ఇయ్యకు. మరి చాతగన్నుల ముసలిళ్ళకి ఇయ్యి. మొత్తం గతి లేని వాళ్ళు ఉన్నావు. ఇప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ చూడాలి కదా నువ్వు. పెద్ద అన్నప్పుడు నువ్వు అందరికి చూస్తాను కదా. ఇప్పుడు ఇంట్లో అమ్మ మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా, ఎవరికి లేవు. 2500 లేవు. అదేంది డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్లు లేవు. అదేందో గ్యాస్ 500కి ఇస్తున్నాడు, 500 గ్యాస్ లేదు. ఆ బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు ఆడలు కొట్టుకోవడానికి, సావడానికి. ఆ ఆడల బస్సు ఇడిచిపెట్టేసి నువ్వు కనీసము ఏదో బీదలకు ముసళ్ళకు పింఛన్ ఇచ్చినా బాగుండేదిగా. టికెట్ పెట్టుకొని ఎట్లయినా ప్రజలు పోతురేమో. మళ్ళీ మొగళ్ళకు టికెట్ ఉందంటే ఆడోళ్ళకి లేదంట. మరి ఆడోళ్ళు కొట్టుకోరా బస్సు చాలకపోతే? అది బంద్ చేసి ముసళ్ళకు, కాజేయ పడిపోయిన వాళ్ళకి ఇంత ఏదైనా సహాయం చేయాలి కానీ అన్న. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉన్నాడు ఒక మా ఆయననే ఉన్నాడు. ఆయన పక్షవాతం వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఒక పింఛన్ లేదు బిడ్డ. ఇగో దీని మీద మేము బతుకుతాం. ఇదొక ఆధారు ఉంది మాకు. ఆధారు మీద ఆయన మందులు, మాకులు, హాస్పిటల్కి అక్కడిక్కడ చూపించుకుంటా చేసుకుంటాం. మరి అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయన సొంటోళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ప్రపంచం మీద. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, కుంటోళ్ళు ఇట్లా దేక్కుంటూ పోయేటోళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకన్నా ప్రభుత్వం అనేది వాళ్ళకన్నా చేయాలి కదా నాన్న. మరి వాళ్ళకు కూడా చేయకపోతే ప్రభుత్వం ఎందుకని ఒప్పుకోవాలి చెప్పి? ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? ఎవరన్నా అది నవీన్ యాదవ్ రాని, సునీత మేడం రాని, ఎవడన్నా రాని, ఎవరు వచ్చినా బాధ లేదు. కానీ మాత్రం మాకు ఉపయోగం రావాలి. మా బస్సుకు మాత్రం ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన సుమారు 2 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీది బాగుందా, ఈ పార్టీది బాగుందా పరిపాలన? చేసిండు ఆయన, కొంత చేసిండు. చేయలేదనే సమస్య కాదు. ఆయన కొంచెం ఎక్కడెక్కడ ఆయన దగ్గర పోయిన వాళ్ళకు చేసిరు. మా బస్తీ వాళ్ళేమో మాగంటి గోపినాథ్ దగ్గరికి పోయి మా బస్తీ సమస్య చెప్పుకోలేరు వాళ్ళు. ఆయన ఏం చేయలేదని చెప్పిండు. ఆయన సాగకముందే అన్నాడు. 2-3 సార్లు జెండా ఎగరేయడానికి వస్తే అడిగినామేమో, ఏం సార్ మరి మాకేం కాలేదు ఎట్లా అంటే, మీ బస్తీ వాళ్ళు వచ్చి ఏదైనా సమస్య చేస్తే మేము చేయగలుగుతున్నాం కదమ్మా అన్నాడు ఆయన. అన్న తర్వాత ఇంకెవరు పోలేరు మా బస్తీలో. ఆయన అంతట్లోనే బాగలేదు కదా, ఆయన పోయాడు. మనం మిగతానికి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఈయన వచ్చినా కూడా ఈయన ఇప్పుడు మంచిగా చేస్తేనే రేపొద్దున మళ్ళీ నెక్స్ట్ టైంకి రాగలుగుతాడు. ఇప్పుడు ఏం చేయకపోతే రాలేడు. నువ్వు 6 పదవులు ఎందుకు ఒప్పుకున్నట్టుదన్న? ఇప్పుడు 6 పథకాలు నువ్వు ఒప్పుకునే లేకుండే నీకు చేతనైతే చేద్దువేమో. నువ్వు ఒప్పుకోకుండా నువ్వు ఆ అమ్మ నేను ఇంతవరకు ఉందా ఇంతవరకు చేస్తా అని చెప్పి చేయనుంటేవి. నువ్వు 6 పథకాలు ఒప్పుకొని ఒక్కడు కూడా చేయకపోతే ఎందుకు ఆ మాటలు? తెలంగాణ బతుకమ్మ లేదు. బతుకమ్మ ట్యాంక్ బోర్డు మీ ఈసారి బతుకమ్మ ఆడిరా బిడ్డ? ఆడలే. మనం కూడా తెలంగాణ, ఆయన తెలంగాణ, మన తెలంగాణే కదా. మరి నువ్వు ఒక కనీసం నువ్వు చీరలు ఇయ్యలేవు, ఏమి ఇయ్యలేవు. 1-2 బస్సులు 100 బస్సులు పెట్టినట్టు ఆయన బంద్ పెట్టి, ప్రభుత్వం అంతా నడవడానికి బంద్ పెట్టి బస్సులు పెట్టినుండి, ఒక మహిళా సంఘ పనులకి చెప్పనుంటి, మహిళా గ్రూప్ వాళ్ళకి చెప్పనుండి, ఒక బతుకమ్మ చేయమని. బతుకమ్మ చేసి ట్యాంక్ బోర్డు మీద ఆడిపోయినుంటివి. లేకపోతే ఇంకేమైనా జాగుంటే అక్కడ ఆడిపోయినుంటివి. పెద్ద సికింద్రాబాద్ దగ్గర పెద్ద జాగు ఉంది, బాల్ ఆడేది. అక్కడ పెట్టి గ్రౌండ్లో పెట్టి ఆడనియనుంటివి. అది నీకు ఎంత మంచిగా ఉంటుండే, ఎంత సంబరం ఉంటుండే. ఆడల పండుగ అది ఒక్కటే కదా మాకు చేసేది. మేము అన్ని పండుగలు చేయం కదా. ఆడల కంటే బతుకమ్మ పండుగనే సంబరం. అదొక్క పండుగ చేస్తే ఎంత బాగుండేది. మరి నువ్వు ఆ పండుగ చేయలేవు, ఈ పండుగ చేయలేదు. మరి ఇంకా ఎందుకు నాన్న? నిన్ను ఎందుకు వెళ్ళుకున్నారు చెప్పు? నువ్వు సీట్ మీద కూర్చొని ఆయన అప్పు చేసిపోయాడంటే, ఇప్పుడు మనం అప్పు చేసినామంటే మనకు ఇంట్లో ఒక బిడ్డకు పెళ్లి చేస్తాం. అప్పు చేయందే పెళ్లి చేస్తామా? అప్పు చేసి పెళ్లి చేస్తాంగా. మరి అయ్యో పెళ్లి చేసిన తర్వాత నా బిడ్డ అల్లుని దగ్గరికి పోయిండు,
నేను అప్పు ఎట్లా తెరుపుకోవాలంటే ఎవరు తెరుపుతారు అప్పు? అది మనం సీటు మీద కూర్చుని మనమే తెరుపుకోలే కదా. మరి ఇంత అయ్యిందంటే మనం పదవులు ఒప్పుకునే లేకుండే, అది తప్పు. నువ్వు పదవులు ఒప్పుకొని ఆడలకు చేయకపోతే చాలా తప్పు. ఆడలకు చేయకమని కూడా చెప్తారు కదా, ముసళ్ళకు 3 గళ్ళకు బతకటోళ్ళకు చెయ్యండి. నువ్వు అది కూడా చేస్తలేవు నాన్న, ఇంకా మేము ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు మా బస్సుకి ఎవరైతే వస్తారో, ఎవరు చేస్తారో, ఏం చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు అంతే. అంతవరకు ఎవరు ఏరు ఓటు.